భక్తి సినిమాలు తీసినంత మాత్రాన అందరూ కూడా పుణ్యాత్ములు అయిపోరు. ఫస్ట్ మనల మానవత్వం అనేది ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మోహన్ బాబు గారికి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆంధ్రాలో, మనకు తెలిసిందే. చాలా వెల్ నోన్, మంచిగా పేరు కూడా ఉన్నది. మరి ఏమైందంటే అదనంగా 26 కోట్లు వసూలు చేసిండంట. ఎవరి దగ్గర నుంచి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి. ఎడ్యుకేషన్ బిజినెస్ లో నిజంగా చాలా అంటే చాలా క్రైమ్స్ చేయొచ్చు, మస్తు సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కాకుండా దాన్ని అతిక్రమించి కూడా చాలా సంపాదించుకోవచ్చు. అది మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది మోహన్ బాబు గారి వల్ల. ఏంటంటే స్కూల్స్ లో ఎవరు బస్ లో వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు బస్ ఫీజు కట్టాలంట. కాలేజ్ కి స్కూల్స్ కి కరెక్ట్ గా వచ్చినా కూడా వాళ్ళకు అటెండెన్స్ లేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 7,000 వసూలు చేసిండంట. ఇట్లా చాలా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఫీజులు కట్టకపోయినా మళ్ళీ వాళ్ళపైన ఎక్స్ట్రాగా వేసి అట్లా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 26 కోట్లు అదనంగా వసూలు చేసిండంట. మరి ఇంత పనులు ఎందుకు చేయాలి? మరి అంత మీరు సంపాదించుకున్నా మరి మీరన్నా చక్కగా ఉన్నారంటే అది కూడా లేదు కదా. సో అందుకే మోహన్ బాబు గారికి సంబంధించి ఆ యూనివర్సిటీకి ఉన్న పేరు ఏదైతే ఉందో వర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని నోటీస్ రావడం జరిగింది. ఇది మోహన్ బాబు గారికి అంటే వీళ్లకు సంబంధించిననే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ నామ్స్ వాళ్ళు పాటించట్లేదు. వాటిని పాటించకుండా స్టూడెంట్స్ పైన ఇష్టమైనట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఇక ఏదేదో కొత్తగా స్కిల్ అని అదని ఇదని పెట్టి, స్పోర్ట్స్ అని పెట్టి, వైఫైలు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా వాటికి కూడా పైసలు మంచిగా దున్నుకుంటున్నారు. మరి ఒక యూనివర్సిటీకి కావాల్సిన నామ్స్ ఉన్నాయంటే అది కూడా లేదు. కొంతమంది అధికారులు చెప్పిండ్రు ఏంటంటే వాళ్ళు పైసలు ఇచ్చి ఆ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని తెప్పించుకున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పండుకున్నదా? మరి ఏం చేస్తుంది? దీనిపైన ఎప్పుడైనా మీరు ఆరా తీసిండ్రా? యూనివర్సిటీలనే కాదు, కాలేజ్లు అయినా స్కూల్స్ అయినా ఏవైనా కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? పిల్లలకు సంబంధించి ఆడవాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటున్నారు, టీచర్లు ఎట్లున్నారు, టీచర్లు స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారా లేదా ఏదో టెంపరవరీగా తీసుకుంటున్నారా ఏందా అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా దీనిపైన కన్ను ఎర్ర చేసిందా? లేదు. కళ్ళు మూసుకుంటున్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా లోతుగా పోతే ఒక చిన్న స్కూళ్ళల్లో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు వాళ్ళు. మెటీరియల్స్ వాళ్ళ దగ్గరనే కొనాలి అని, పుస్తకాలు వాళ్ళ దగ్గరనే కొనాలంట, స్టిక్కర్లు, కవర్లు, బట్టలు, బెల్టులు బిజినెస్ చేసేసిన వాళ్ళు. వాళ్ళకు ఈ స్కూల్ ఫీజు కన్నా వీటి నుంచెల్లే ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఎవరైతే ఈ స్కూల్స్ కాలేజీలు నడిపిస్తున్నారో వాళ్ళకు ఫీజుల రూపకంల కన్నా వీటికెళ్ళే ఎక్కువ పైసలు వస్తున్నాయి. వీళ్ళకు పుస్తకాలు ఆడనే కొనుక్కోవాలని ఏమన్నా, బయట కూడా కొనుక్కోవచ్చు కదా. లేదు, మా దగ్గరనే కొనాలి. ఈడేమో 10,000 పెడతాడు, ఆడ బయట 1,000 రూపాయలకు 2,000కి దొరికేది ఈడ ఎక్కువ పెట్టేసి దానిపైన ఒక స్టిక్కర్ కొట్టేసి ఇది మా స్కూల్ బ్రాండింగ్ దే, మీరు ఇక్కడనే కొనాలి అని చెప్తున్నారు. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2,000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.